శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక వృశ్చిక రాశి వారికి, ఈ రాశి వారికి ఈ నెలలో ఆదాయం మంచిగానే ఉన్నప్పటికీ అధికమైనటువంటి ఖర్చులు రావడం జరుగుతుంది. అధికారులచే రాజకీయ నాయకులచే కానీ అధికారులచే కానీ వేధింపులు కలుగుతుంటాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. స్థాన చలనాదులు కరగొచ్చు. ఉద్యోగులకు మెమోలు రావచ్చు. ఎప్పుడూ చికాకుగా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. శ్రమకు తగ్గిన ఫలితం లేకపోవుట, ప్రయాణాలలో ప్రమాదాలు ఏర్పడుట, ఆటంకాలు కూడా ఉండవచ్చు. కారణం లేని తగాదాలు, మీరు ఏ తప్పు చేయకున్నా తగాదాలు వస్తాయి. మీరు ఏమి మాట్లాడకున్నా, ఒక్కోసారి మాట్లాడినా తప్పే, మాట్లాడకున్నా తప్పే అనేటువంటి ఒక విషయంలో మీ జీవితం ఈ నెలలో గడవబోతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అవసరం. కోర్టు కేసులు, పోలీస్ కేసులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలోనే కాదు, ఈ సంవత్సరం మొత్తం కూడా వృశ్చిక రాశి వారికి మొదటి నుంచి చెప్తూనే, నేను కాదు ఎంతోమంది దైవజ్ఞులు చెప్తూనే ఉన్నారు, వృశ్చిక రాశి వారికి మంచి కాలేదు, జాగ్రత్తగా ఉండాలి సంవత్సరంలో అని. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ నెలలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యంగానే ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా మీకు అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. కానీ వచ్చేటువంటి ఒక ఆదాయం కంటే అధికమైన ఖర్చులు కలుగుతూ ఉంటాయి. ఆ ఖర్చులను పొదుపు చేసుకోవడం మీ చేతిలో ఉంది, వృశ్చిక రాశి చేతిలో ఉంది. ఇక రెండవ వారం దొంగల వలన భయం కావచ్చు, అగ్ని వలన భయం కావచ్చు, అది జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. అధికారుల వలన భయము, మీరు అనాలోచితంగా కార్యాలయంలో కూర్చొని పని చేసుకుంటూ అనాలోచితంగా ఒకటి ఇంకొకటి చేసినట్టయితే దానివల్ల అధికారుల వల్ల ఒత్తిడులు రావడము, దానివల్ల మెమోలు రావడము, ఉద్యోగానికి భంగం కలగడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా అవసరం. చేసిన దానికి శిక్ష అనుభవించడం తప్పదు కదా. చేయని పనికి కూడా ఒక్కోసారి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అయితే మీరు అనాలోచితంగా చేసినటువంటి కార్యక్రమము వల్ల అది తప్పిదం జరిగి దానివల్ల శిక్షలు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. హద్దు మీరి ప్రవర్తించడం జరుగుతుంది మీ వల్ల ఈ నెలలో. మీరు ఆ హద్దు మీరి ప్రవర్తించడం అనేటువంటిది మానుకోండి. మనస్సును ఎప్పటికప్పుడు మనస్సును కంట్రోల్ చేస్తూ ఉండండి. దాన్ని లొంగి ఉండు అని చెప్తూ ఉండండి. మనస్సుకు ఎప్పుడు హితబోధ చేస్తూ ఉండండి. అప్పుడు కానీ మీకు కొంతవరకు అడుగు ముందుకు పడడానికి ఆస్కారం ఉంది. అది అతిగా ప్రవర్తించడం వల్ల అనర్థాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీ ప్రవర్తనను మార్చుకోవడం చాలా మంచిది. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే యత్న కార్య భంగము. ఏ కార్యక్రమాన్ని అయితే మీరు అనుకున్నారో ఆ కార్యక్రమం వల్ల విజయం పొందకపోగా ధన నష్టం కలగడం అనేటువంటి, లావాదేవీలలో మోసపోవడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎవరికైనా మీరు డబ్బు ఇచ్చినా లేదా వారి దగ్గర డబ్బు తీసుకున్నా రాతపూతలతో జాగ్రత్తగా వ్యవహారం చేసి డబ్బు గురించి చేయండి. ఎందుకంటే అన్నిటికంటే మించిన శత్రువు ధనమే, డబ్బే. కాబట్టి అది ఇచ్చేటప్పుడు కానీ పుచ్చుకునేటప్పుడు కానీ తగినటువంటి ఒక ఆధారాలు సృష్టించుకొని ఆ డబ్బును చేయండి. దానివల్ల మోసపోవడం జరుగుతూ ఉంటుంది. ఇతరుల వలన కష్టాలు రావడం, ఎవరికో కష్టం వచ్చింది అని చెప్పి మీరు సహాయం చేయబోతే వాడి కష్టమేమో కానీ ఆ కష్టం మీ మీద పడి మీకు పోలీస్ కేసులు, కోర్టు కేసులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. మధ్యవర్తిత్వం ఎప్పుడు కూడా చేయకూడదు. ఎవరో ఇద్దరు ముగ్గురు భార్యాభర్తలు అన్నదమ్ములు పోటాడుకుంటుంటే వాళ్ళ మధ్యకెళ్ళి ఏదో తగాదాలు తెంపుదామో, మీరు మంచి మనసుతోటే వెళ్ళవచ్చును అక్కడికి. కానీ వారిద్దరు ఒకటైపోయి ఆ బాధ ఇతని వల్ల మేము పోట్లాడుకున్నామని చెప్పి ఆ నింద మీ మీద వేసి ఈ పోలీస్ కేసులు, కోర్టు కేసులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మధ్యవర్తిత్వం ఎప్పుడు కూడా చేయకండి. అనుకోని సమస్యలు వచ్చి పడుతుంటాయి. తగు జాగ్రత్తగా అడుగు ముందుకు వేస్తూ ఉండాలి మూడవ వారం. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే అనారోగ్యం ఏర్పడుతుంది, మనశ్చాంచల్యం ఏర్పడుతుంటుంది, స్థిరమైన యొక్క మనస్సు ఉండకపోవడం,
కోపతాపాలు పెరిగిపోవడము, కలహాలు ఏర్పడము, అధిక ప్రయాణాలు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మనస్సును నిగ్రహించుకొని తగు జాగ్రత్తగా అడుగులు ముందుకు వేస్తూ ఉండాలి. ఎప్పుడైనా కోపం వచ్చింది, మనస్సును శాంతపరచండి. నువ్వు తగ్గు, నువ్వు తగ్గు, నీతో ఇప్పుడు నాకు పని లేదు అని చెప్పి మనస్సును ఊరడిస్తూ, మన మనస్సును మనమే ఊరడిస్తూ దాన్ని కోపతాపాల నుంచి ఇచ్చేసుకోవాలి. ఇలాంటి సమస్యలు మనకు ఎన్నో కనబడుతూ ఉంటాయి చరిత్రలలో. ఎలా మనసును ఊరడించాలి, ఎలా చెయ్యాలి అనేటువంటి యొక్క అది మనకు భారతంలో చదవండి, రామాయణంలో చదవండి. ఇంతెందుకు మహాత్మా గాంధీ చరిత్ర చదవండి. కోపాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలో మహాత్మా గాంధీ ఆత్మకథలో మనకు తెలుపుతూ ఉంటాడు. అలా గ్రంథపఠనం చేస్తూ మనస్సును శాంతీకరిస్తూ రండి. ఎవరో ఏమో అనుకుంటుంటారు, వారు అనుకునేవి అనుకోండి. భగవంతుడు వారికి నోరిచ్చాడు, వాళ్ళకు మనసు ఇచ్చాడు, నోరిచ్చాడు. వాళ్ళు అనుకుంటే వాళ్ళు అనేటువంటి వాళ్ళు అంటుంటారు. మనము తప్పు చేయనప్పుడు బాధపడకూడదు. కాబట్టి అనవసరంగా మధ్యవర్తిత్వం చేయకండి, బాధలు తెచ్చుకోకండి, సుఖంగా జీవించండి. ఇకపోతే ఈ నెలలో మీరు తప్పకుండా శివ అష్టోత్తరనామ పారాయణం చేయండి. ఆ శివుణ్ణి గనక మీరు ప్రతిరోజు శివ అష్టోత్తరనామాలు గనక పారాయణం చేసినట్టయితే సకల కష్టాలు తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉండి మనశ్శాంతిగా ఉంటారు. ఇది శుభం.